హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కాలీఫ్లవర్ మునగాకు కూర చేస్తున్నాను. పెనంలో ఆయిల్ పోసి తాలింపు గింజలు వేసుకున్నాను. తాలింపు గింజలు బాగా వేగినాక ఆనియన్స్ అవి వేసుకుందాం. ఇలా వేగిన తర్వాత ఎండుమిర్చి, ఉల్లిపాయలు అన్నీ బాగా వేగాలండి. టమాటాలు కూడా వేసేస్తున్నాను. మునగాకుని ఎన్ని రకాలుగా వాడచ్చో అన్ని రకాలుగా వాడుకోవచ్చండి. మునగాకు ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఇలా కూడా మునగాకు తినచ్చు అనమాట, ఎంతో కొంత బాడీలోకి వెళ్తుంది. మునగాకు రెసిపీస్ చాలామంది అడుగుతున్నారు, అందుకని మునగాకుతో చేస్తున్నాను అనమాట. ఇలా వేసినప్పుడు కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలండి. ఆరోగ్యానికి చాలా మంచిది. అన్నీ ఫ్రెష్గా ఉంటే ఇంకా బాగుంటుంది. ఫ్రెష్గా వేసుకుంటే దాని టేస్టే వేరండి. కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. కాలీఫ్లవర్, క్యారెట్, ఇవన్నీ గ్రీన్ పీస్, బంగాళదుంప ఇవన్నీ కలిపి ఒకసారి ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి కొంచెం బాయిల్ చేసుకున్నానండి. మీకు ఆయిల్లో వేయించుకోవాలనుకుంటే వేయించుకోండి, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఇలా బాగా వేగినాక కొంచెం అల్లం కోరేసేసానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. పిల్లలు ఘాటుగా ఉంటే తినరు కదా, అందుకని తక్కువ వేసాను. అది బాగా వేగిన తర్వాత ఇవ్వండి బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను కదా, కాలీఫ్లవర్, గ్రీన్ పీస్, క్యారెట్, బంగాళదుంప అన్నీ అందులో వేసుకొని మెదుపుకోవాలి. ఇవన్నీ ఇలా మెదుపుకున్నాక ఇదిగోండి మునగాకు ఆప్షనల్. లేత మునగాకు తీసుకుంటే మీకు ఏం అనిపించదు, చక్కగా బాడీకి అన్ని విటమిన్స్ అందుతాయి. కాలీఫ్లవర్ సీజన్ వచ్చినప్పుడు కాలీఫ్లవర్స్ వస్తాయి కాబట్టి అది వచ్చినప్పుడే జాగ్రత్తగా తెచ్చి వండుకోండి. ఇందులోని క్రిములు అవి ఉంటాయి, పెస్టిసైడ్స్ అవి ఉంటాయి కాబట్టి గోరువెచ్చని నీళ్ళు, ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోండి. మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. సాల్ట్ కొంచెం అండి బాయిల్ చేసినప్పుడు వేసుకున్నాను, చూసుకొని వేసుకోండి. ఎక్కువైతే తీయలేం కదండి, తక్కువ అయితే కొంచెం వేసుకోవడానికి వీలవుతుంది. సాల్ట్ ఇదిగోండి, కారం తగినంత వేసుకోండి. గరం మసాలా పొడి కొంచెం లైట్గా మన టేస్ట్కి తగ్గట్టు. కొత్తిమీర ఉంటే లాస్ట్లో వేసుకోండి. లైట్గా కొబ్బరి తురుము లాస్ట్లో వేసుకొని కలుపుకోండి, బాగా పంటికి తగిలితే బాగుంటుంది. మునగాకు కాలీఫ్లవర్ కూర రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్